ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి సాక్షాత్తు సొంత పార్టీ విభాగం, విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యుఐ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో పులులున్నాయా, జింకలున్నాయా అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎన్ఎస్యుఐ నేతలు తీవ్రంగా ఖండించారు. పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించకుండా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పర్యావరణ సమతుల్యతను పాటించాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎన్ఎస్యుఐ నేతలు తేల్చి చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే చాలా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చినట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని అన్ని వర్గాల వాళ్ళు, అంటే ప్రొఫెసర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే మొన్న అసెంబ్లీలో కూడా చాలా తేలిగ్గా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో పులులున్నాయా, జింకలున్నాయా అంటూ ఒక వెటకారంగా మాట్లాడారు. కానీ సీఎం వ్యాఖ్యల పట్ల ఇతర ఇప్పటికే ఉపాధ్యాయులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం సొంత విద్యార్థి విభాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యుఐ నుంచే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. మా ప్రతినిధి ప్రదీప్ మనకు మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, మనం చూసాం ఎన్ఎస్యు అనేది కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం. ఎన్ఎస్యుఐ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ఎందుకు అంతా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్ఎస్యుఐ లీడర్స్? ఇది ఊహించని షాక్ గా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్ఎస్యుఐ హైదరాబాద్ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే ఉందో తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీకి అయితే నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా హేళనగా మాట్లాడినటువంటి మాటలు, అదే రిజర్వ్డ్ ఫారెస్ట్ కాదు, అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని చెప్పి మాట్లాడుతూ అక్కడ కొంతమంది గుంటనక్కలు చేరారని ఆయన మాట్లాడినటువంటి తీరు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఆ భూములను అమ్మడానికి ఏదైతే అడ్డుకుంటామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చాలా మంది పర్యావరణవేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు చేసేటువంటి పోరాటానికి ఎన్ఎస్యుఐ సెంట్రల్ యూనివర్సిటీ శాఖ మద్దతుగా నిలుస్తుంది. తాము కూడా పోరాటంలో ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ విద్యార్థి విభాగం నుంచే ఊహించని షాక్ కలిగిందని చెప్పొచ్చు. ఆ విద్యార్థి సంఘం సంబంధించిన నేతలు అక్కడ జరిగేటువంటి పోరాటంలో తాము సైతం భాగస్వామ్యం అవుతాం, పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటాం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను ఉపసంహరించుకోవాలి, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.